ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 21 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. వ్యాఖ్యాన అంశం పరలోక పిలుపు. వ్యాఖ్యాన అంశం పరలోక పిలుపు. వ్యాఖ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా సాక్ష్యం ఇస్తోంది. హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనుబడలేదు అని. హనోకును దేవుడు కొనిపోవుట అనేది ఒక మహాద్భుతం. హనోకు దుష్టుల మధ్య భక్తి జీవితం జీవించగలిగాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దైవ తీర్పును ప్రకటించాడు. దేవుడు అతన్ని కొనిపోయాడు. శరీరంతోనే కొనిపోయాడు. ఆదికాండంలో పలుమార్లు అప్పుడతడు మృతి నొందెను అను మాటలు చదువుతాం. హనోకు విషయం ఆ రీతిగా వ్రాయబడలేదు. అతడు కనబడలేదు. హనోకు కొరకు వెతికారు, కానీ హనోకు కనబడలేదు. ఇది మనకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రభువు 2వ రాకడలో విశ్వాసులమైన మనం కూడా అలాగే ఎత్తబడతాం. హనోకు కొనిపోబడుట 2వ రాకడలో దేవుని సంఘం ఎత్తబడుటకు ముంగుర్తుగా ఉంది. క్రైస్తవులు 2వ రాకడలో కనబడరు. లోకంలో ఉండే మనుషులు, రక్షణ పొందని మన బంధువులు వెదికినా మనం కనబడం. ఎందుకంటే అప్పుడు మనం మధ్యాకాశంలో ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. మనం ఎత్తబడక ముందు మన శరీరాలు అక్షయమైన మహిమదేహాలుగా మారబడతాయి. హనోకు జీవితం, సేవ, సాక్ష్యం క్రైస్తవులమైన మనకు ఆదర్శప్రాయం. హనోకు దేవుని ప్రత్యక్షతను పొంది 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, దేవునికి ఇష్టుడై ప్రవచిస్తూ మరణించకుండా దైవ సన్నిధిలో ప్రవేశించాడు. ప్రభువు మనల్ని పరలోకమునకు పిలువక ముందు మనం కూడా దేవునితో నడవాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. మన జీవితం అనేకులకు ఆదర్శకరంగా ఉండాలి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందెను, కాగా దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు కనబడలేదు. హెబ్రీ 11:5. శుభములతో వందనాలు.